ఫ్రెండ్స్, ఈరోజు అయితే బడ్డీ మూవీ వాచ్ చేయడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ లాట్. కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్గా, స్టోరీ మాత్రం రొటీన్గానే ఉంది. బట్ ఐ ఎంజాయ్ లాట్, ఎందుకంటే మూవీలో కామెడీ అండ్ హ్యూజ్ ఫన్ చాలా బాగుంది. అండ్ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, డీసెంట్ అనిపించింది మూవీ చూసాక. అండ్ ఈ మూవీలో ఒక హైలైట్ థింగ్ ఏంటంటే, నేను థియేటర్కి వెళ్ళాక బండి అక్కడ పెట్టి పార్కింగ్ టికెట్ తీసుకొని బండి తాళాలు అక్కడే మర్చిపోయాను. మూవీ అయినంతసేపు నాకు అదే మైండ్లో ఉంది, బండి తాళాలు ఉన్నాయా లేదా, బండి ఉందా లేదా అని. నిజంగా చాలా స్ట్రెస్. అది ఫస్ట్ టైం అనిపించింది, ఎందుకురా ఇలా మర్చిపోయాను రబ్బా అని. బట్ చాలా స్ట్రెస్ అది. సో ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మూవీలో పాటలు అంతగా లేవు, బీజిఎం మాత్రం క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్లో ఒక బీజిఎం వస్తుంది, అది కొంచెం బాగుంది. ఇంకా మిగతావి బాగాలేవు. ఇంకా నాకు ఎగ్జిక్యూషన్ పరంగా అనిపించింది అంటే కొంచెం క్వాలిటీ తగ్గింది అనిపించింది. ఎందుకంటే ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఏరోప్లేన్స్ అవన్నీ ఆర్ట్ కొంచెం క్వాలిటీ తగ్గినట్టే అనిపించింది. పర్వాలేదు, ఓవరాల్గా అయితే బాగుంది. బట్ ఇంకా నాకు నచ్చింది ఏంటంటే మూవీలో కలర్ గ్రేడింగ్ అనమాట. సో అదైతే నచ్చలేదు నాకు. మిగతా వాటి విషయానికి వస్తే పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు వాచ్ చేయాలనుకుంటే బడ్డీ మూవీ వాచ్ చేయండి, డీసెంట్ వన్. సో జస్ట్ టైంపాస్ కోసమే వాచ్ చేయండి. లేదు మీరు మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడాలి అనుకుంటే శివం బజీ సినిమాకి వెళ్ళిపోండి. ఈ దాంట్లో అంత కంటెంట్ లేదు, జస్ట్ రొటీన్ సినిమా అనమాట. సో దీంట్లో అయితే కొన్ని ప్యారడీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే హీరోస్ పూస్ కూడా ఉంటాయి. సో అవి కొంచెం బాగుంటాయి ఫన్నీగా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా అయితే నాకు మూవీ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను 3 పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. సో ఈ మూవీ కనుక మీరు ఒకవేళ వాచ్ చేసి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో నా లాంటి చిన్న యూట్యూబర్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.